హాయ్, వెల్కమ్ టు డాక్టర్స్ టైం. శరీరంలోని కీళ్లు వ్యాధిగ్రస్తం కావడాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. ఆస్టియో అంటే ఎముక, ఆర్థరైటిస్ అంటే వాపు లేదా ఇన్ఫ్లమేషన్ అని అర్థం. చేతి వేళ్ల కణుపులు, వెన్నుపూస, తుంటి ప్రదేశం, కాలి బొటన వేళ్లు తదితర ప్రదేశాల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నప్పటికీ మోకాళ్లలోనే ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపించడానికి కారణం మోకాళ్ళు ఎక్కువగా అరుగుదలకు గురి కావడమే. వీటికి ప్రధాన కారణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హోమియోపతి ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియో కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 040-233-10608 లేదా 716. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సో కొంతమంది నడవడానికి 2 అడుగులు వేయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, మెట్లు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. అసలు ఈ క్రమంలో దీన్ని ఎందుకు వస్తుంది ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది? ప్రధాన కారణాలు ఏంటి? సో మీరు కరెక్ట్గా చెప్పినట్లు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే, ఆస్టియో అంటే బోన్, మన బొక్కలు. అదే ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, మన జాయింట్స్ లోపల ఎక్కడైతే వాపు ఉంటుందో దానికి మనం ఆర్థరైటిస్ అనేది అంటాం. మన బాడీ లోపల మస్క్యులర్ స్కెలిటల్ సిస్టమ్ ఉంటుంది, అంటే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ బోన్స్. చాలా బోన్స్ ఉంటాయి మన బాడీలో. ఇవి బోన్స్ అన్నీ కలిపి జాయింట్స్ ఫామ్ అనేది చేస్తాయి. సో ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉంటాయో అక్కడ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎవరికైనా ఉంటుంది. కాకపోతే ఆస్టియో ఆర్థరైటిస్లో మనం చూసేది ఏంటంటే జనరల్గా ఈ అరగడం ఏదైతే జరుగుతుంది, జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్లో మేజర్గా ఏదైతే బోన్స్ మధ్యన ఏదైతే గ్యాప్ ఉందో, అంటే కార్టిలేజ్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. ఇది ఒక డీజనరేటివ్ చేంజ్ అంటే ఏజ్ పరంగా వచ్చిన డీజనరేషన్, అరగడం. సో జనరల్గా ఇది మనం ఎక్కువ చూసేది మోకాళ్ళలో. సో మోకాళ్ళలో ఉండడానికి ఒక్క ప్రధాన కారణం మన బాడీ వెయిట్. మన బాడీ ఏదైతే వెయిట్ ఉందో దానికి మన మోకాళ్ళు అనేది ఎక్కువగా భారం తీసుకుంటున్నది. సో దీనికి మన మెడికల్ టర్మ్స్లో అంటాము ఇది వెయిట్ బేరింగ్ జాయింట్. అంటే మన పూర్తి బాడీ వెయిట్ వచ్చేసి మన మోకాళ్ళలో నిలబడుతుంది. మన బాడీకి కరెక్ట్గా ఫంక్షనింగ్ కోసానికి మోకాళ్ళు ప్రధానంగా రెస్పాన్సిబుల్ ఉంటుంది, నడవడానికి అనేది ఎస్పెషల్గా. సో మన బాడీ వెయిట్ పూర్తిగా 2 మోకాళ్ళ పైన వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మన బాడీ వెయిట్ మన హైట్ ప్రకారంగా ఎక్కువగా ఉంటుందో అప్పుడు డెఫినెట్గా మన మోకాళ్ళ మీద భారం అనేది ఎక్కువగా ఉంటుంది. సో మోకాళ్ళలో అరగడం అనేది తీవ్రంగా జరుగుతుంది, ఫస్ట్గా జరుగుతున్నది. సో ఎవరికైనా ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నది అంటే తప్పకుండా వాళ్ళకు ఫస్ట్ నీ జాయింట్స్ మాత్రమే అఫెక్ట్ అవుతాయి. దాని తర్వాత వాళ్ళ బాడీ ప్రకారంగా వాళ్ళకు వేరే జాయింట్స్ అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నీ జాయింట్ తర్వాత అంటే మోకాళ్ళ తర్వాత హిప్ జాయింట్ అంటే మన బ్యాక్కి సపోర్ట్ చేయడానికి ఏదైతే మన రైట్ అండ్ లెఫ్ట్ తొంటి భాగం ఉంటుందో దానికి మనం హిప్ జాయింట్స్ అనేది అంటూ ఉంటాం. సో ఇది సెకండ్ ప్లేస్ ఉంటుంది ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి. సో కరెక్ట్గా చెప్పాలంటే మోకాలు ఎవరికైతే ఎక్కువగా అరగడం ఉంటుంది వాళ్ళకు నడవ అనేది ఫస్ట్గా ఇబ్బందిగా ఉంటుంది. దీంట్లో గ్రేడ్స్ అనేది ఉంటుంది, అవి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ కాలర్ ఉన్నారు డాక్టర్ లైన్లో. అన్నమ్మ గారు, ఈస్ట్ గోదావరి నుంచి. అన్నమ్మ గారు మాట్లాడండి, సమస్యను వివరించండి. చెప్పండి అమ్మా. నమస్తే. నమస్తే అన్నమ్మ గారు, చెప్పండి. ఏమీ లేదమ్మా, అదే మోకాళ్ళు బాగా ఎడంకాలమ్మా, నొప్పి వచ్చేస్తుందమ్మా. మీ ఏజ్ ఎంత? మా ఏజ్ 51 అమ్మా. ఓకే, ఎంత కాలం నుంచి మీకు ప్రాబ్లం ఉన్నది? ఒక 2 నెలల నుంచి మేడం. ఓకే అండి, మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా? లేదు మేడం, మొన్న డాక్టర్ గారి కాడికి వెళ్తే అది గుంజు బాగా అరిగిపోయిందమ్మా, నువ్వు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. కానీ ఇప్పుడు చేయించుకోలేక మానేశాను మేడం. ఓకే అండి, మీకు ఇది కాకుండా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? థైరాయిడ్, బీపీ, డయాబెటీస్? అలాంటిది ఏమీ లేదు మేడం, ఓన్లీ బీపీ ఉంది మేడం. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. కాలర్ గారు అడిగింది, డాక్టర్ గారు చెప్పారు మోకాళ్ళకి వెంటనే ఆపరేషన్ చేయించుకోండి, బాగా అరగడం జరిగింది. సో నేను మీకు సజెషన్ ఇస్తాను. మీ దగ్గరలో హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఉన్నది అంటే డెఫినెట్గా మీ రిపోర్ట్స్ తీసుకొని మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఇలాంటి కండిషన్స్లో మీకు వెంటనే ఆపరేషన్ వద్దు అనుకున్న వాళ్ళకి హోమియో కేర్ ఇంటర్నేషనల్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ మీకు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసులో ఏం ప్రాబ్లం ఉన్నది, డెఫినెట్గా 40 ఇయర్స్ తర్వాత, 40 సంవత్సరాల తర్వాత ఆడవాళ్ళకి కాల్షియం తగ్గిపోతుంది. మెనోపాజ్ వచ్చిన తర్వాత ఆస్టియోపోరోసిస్
అంటే బోన్స్ అనేది సన్నగా పడిపోవడం, అరగడం అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఇలాంటి కండిషన్స్లో 55 ఇయర్స్ ఉన్న వాళ్ళకి తప్పకుండా మోకాళ్ళకి ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటున్నాయి. సో మీరు ఆపరేషన్ వద్దు అనుకున్న వాళ్ళు డెఫినెట్గా హోమియోపతి స్టార్ట్ చేయాలి. కాకపోతే మీకు ఎంత కాలం వరకు ఆపరేషన్ వద్దు అది జనరల్గా మీ గ్రేడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు స్టార్టింగ్ స్టేజ్ ఉన్నదంటే ఒక 10 ఇయర్స్ వరకు మీరు ఆపరేషన్ లేకుండా కూడా మీరు నార్మల్గా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ పాటిస్తే మెడిసిన్స్ ద్వారా కార్టిలేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఆపరేషన్ లేకుండా మనం డెఫినెట్గా హెల్ప్ చేసుకోవచ్చు. అదే సపోజ్ మీకు ఎక్కువ గ్రేడ్స్ ఉన్నాయి, మీకు ఎక్కువగా ఉన్నది అంటే మనం కొంతకాలంలో మీకు పెయిన్ అనేది, వాపు అనేది తగ్గించి మీ ఆపరేషన్ ఏదైతే వెంటనే చెప్తున్నారో డాక్టర్స్ అది మనం డెఫినెట్గా ఆపొచ్చు. సో డాక్టర్ మీరు ఇప్పుడు అన్నారు ఒక స్టేజ్ వరకు ఆపచ్చు అన్నట్టు. సో ఏ స్టేజ్ వరకు మనం ఈ సర్జరీ అనేది ఆపగలము, ఎన్ని స్టేజెస్ ఉంటాయి యాక్చువల్లీ ఆర్థరైటిస్లో? ఆస్టియోఆర్థరైటిస్లో మనకు మేజర్గా 3 స్టేజెస్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. సో గ్రేడ్ 1 అంటే ఏంటిది, మీకు మామూలుగా ఇప్పుడు పెయిన్ అవుతున్నది, మీరు ఎక్కువగా వర్క్ చేసినప్పుడు నిలబడినప్పుడు మీకు పెయిన్ ఉంటుంది, మీరు మోకాళ్ళపైన బరువు వేసి కింద కూర్చోలేకపోతున్నారు, ఇంకా వాపు అనేది తక్కువగా ఉన్నది, మీరు వర్క్ చేసినప్పుడు మాత్రమే ఉన్నది. దీనికి మనం గ్రేడ్ 1 అనేది అంటుంటాం. ఎక్స్రే రిపోర్ట్స్లో కూడా జస్ట్ మామూలుగా కొంచెం మీకు స్పేస్ తగ్గింది అని వస్తుంది, ఇనీషియల్ స్టేజ్ అనేది అంటారు, మనం దానికి గ్రేడ్ 1 స్టేజ్ అనేది అంటాం. దీని తర్వాత గ్రేడ్ 2, గ్రేడ్ 3లో డిఫరెన్సెస్ చెప్పాలంటే గ్రేడ్ 2లో మీకు ఎక్కువగా అరగడం జరుగుతుంది, పెయిన్ అనేది కంటిన్యూస్ ఉంటుంది. అదే గ్రేడ్ 3 చెప్పాలంటే ఇది అడ్వాన్స్ స్టేజ్ ఉంటుంది. చాలామందికి ఈ గ్రేడ్ 3, దీని తర్వాత గ్రేడ్ 4 ఉంటుంది, దాంట్లో తప్పకుండా ఆపరేషన్ అనేది అవసరం వస్తుంది. సో గ్రేడ్ 3 తర్వాత గ్రేడ్ 4 అనేది ఏదైతే ఉంటుందో గ్రేడ్ 4లో కంపల్సరీ మీకు ఆపరేషన్ అవసరం వస్తుంది, ఎందుకంటే కార్టిలేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. ఇది అనేది ఒక 75 ఇయర్స్ తర్వాత పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాము. కాకపోతే గ్రేడ్ 3లో మనం ఆపరేషన్ ఆపొచ్చా ఆపగలమా అది మీ బాడీ హైట్, వెయిట్ ప్రకారంగా మనం డిసైడ్ చేస్తూ ఉంటాం. కాకపోతే గ్రేడ్ 3 అయిన తర్వాత డెఫినెట్గా చాలామంది పేషెంట్స్కి ఆపరేషన్ అనేది అవసరం వస్తుంది. ఓకే డాక్టర్, సెకండ్ కాలర్ లైన్లో ఉన్నారు అనంత్ గారు ప్రకాశం నుంచి. అనంత్ గారు మాట్లాడండి, సమస్యను వివరించండి. నమస్తే సార్, చెప్పండి. మేడం పగులు కాలు వాస్తుంది మేడం, నైట్ తగ్గుతుంది మేడం. కాళ్ళలో వాపులు ఉంది. ఓకే, ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది? 4 months మేడం. ఓకే అండి, మీ ఏజ్ ఎంత? మీకు వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ మేడం, ఇది ఒకటే ఉంది. మీ వయసు ఎంత సార్? 42. ఓకే అండి, డయాబెటీస్, బీపీ లాంటి సమస్య ఉందా? అయ్యింది మేడం. ఓకే, మీరు ఉన్న ప్రాబ్లంకి మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా? ఇంతకుముందు వాడే మేడం, తగ్గట్లేదు. ఓకే, డాక్టర్స్ ఏం చెప్తున్నారు? అంటే అది ఇన్ఫెక్షన్ అయినది, రక్తం గడ్డ కట్టింది, మందు పోతాయని చెప్పారు. ఓకే అండి, మీరు ఏం పని చేస్తారు? ఒక పని చేస్తాను మేడం. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది కాళ్ళలో వాపు ఉంటున్నది, మెడిసిన్స్ వాడుతున్నారు, అయినా తగ్గట్లేదు. సో జనరల్గా ఇది ఆర్థరైటిస్ అనేది ప్రాబ్లం కంటిన్యూస్గా ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీ వర్క్లో కొంచెం చేంజెస్ చేస్తారో, అంటే మీరు ఎక్కువ నిలబడుతున్నారు అంటే నిలబడడం కొంచెం తగ్గించకండి. ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, దీనికి ప్రత్యక్షంగా మీరు ఫిజియోథెరపిస్ట్కి ఒకసారి కన్సల్ట్ అవుతే దీనికి అవసరం ఉన్న కొన్ని ఎక్సర్సైజెస్ అనేది చెప్తుంటారు. దీంతో పాటు మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడితే డెఫినెట్గా మీకు ఇది పూర్తిగా తగ్గుతుంది. కాకపోతే మీకు ఉన్న ప్రాబ్లంకి మీకు వెంటనే తగ్గాలంటే ఎక్కువగా టైం పడుతుంది. ఈ ప్రాబ్లమ్స్లో వెంటనే రిజల్ట్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీకు చాలా ఎక్కువ ఇబ్బంది అయినప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ కొన్ని ఉంటాయి, అది వాడితే మాత్రమే తగ్గుతుంది. కాకపోతే అది శాశ్వతంగా పరిష్కారం అనేది ఉండదు. మీకు ఒక శాశ్వతమైన పరిష్కారం కావాలంటే డెఫినెట్గా మీరు కొన్ని ఎక్సర్సైజెస్ చేయండి, డాక్టర్కి కన్సల్ట్ అయ్యి. దీంతో పాటు మీరు హోమియోపతి మెడిసిన్స్ కంటిన్యూస్గా వాడండి. ఎంతకాలం వాడాలంటే మినిమం ఒక 6 months to 1 year వాడితే మీకు ఉన్న ప్రాబ్లం పర్మనెంట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో డాక్టర్, మీరు ఇంతకు నుంచి అడుగుతున్నారు కాలర్స్ని, డయాబెటీస్ ఉందా, థైరాయిడ్ ఉందా? సో డయాబెటీస్కి, థైరాయిడ్కి అండ్ ఆస్టియోఆర్థరైటిస్కి ఏమైనా కనెక్షన్ ఉందా? సో జనరల్గా డయాబెటీస్ అండ్ బీపీ అనేది థైరాయిడ్, ఇవి 3 కూడా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆస్టియోఆర్థరైటిస్ ఏ కండిషన్లో ఉన్నది అది జనరల్గా మనం హోమియోపతిలో మనం హిస్టరీలో తప్పకుండా అడుగుతాం. దీనికి కారణాలు వచ్చేసి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నదా, వాళ్ళు ఇన్సులిన్ వాడుతున్నారా, లేకపోతే ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే వాడుతున్నారా, దాని బేసిస్ మీద మనం జనరల్గా మెడిసిన్స్కి డ్యూరేషన్ ఎంత మీకు టైం పడుతుంది ప్రాబ్లం తగ్గ
తగ్గడానికి అది మనం డిసైడ్ చేస్తాం. దీంతో పాటు జనరల్గా చెప్పాలంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎప్పటికైనా కూడా వెయిట్ పెరుగుతూ ఉంటుంది. సో స్పెషల్గా ఆడవాళ్ళకి, సో మీకు ఆడవాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నది అండ్ మీకు ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాళ్ళలో ప్రాబ్లం ఉన్నదంటే అలాంటి వాళ్ళకి ఆస్టియోఆర్థరైటిస్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే థైరాయిడ్లో ఆడవాళ్ళకి ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది. సో మీకు థైరాయిడ్ కానీ డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నది అంటే డెఫినెట్గా మెడిసిన్స్ చేంజ్ అవుతున్నాయి. మీ కండిషన్, మీ ఆస్టియోఆర్థరైటిస్ ఎంత ఫాస్ట్గా మీకు ముందరికి జరుగుతుంది అది మనం అసెస్మెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఒక మేజర్గా క్వశ్చన్స్ అడిగేది హోమియో డాక్టర్స్, మీకు డయాబెటీస్, బీపీ కానీ థైరాయిడ్ కానీ ఉన్నదా ఆర్థరైటిస్తో పాటు. సో దీనిపైన మనం డిసైడ్ చేస్తాం మన లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఏముంటుంది, మీకు ఎలాంటి మెడిసిన్స్ కావాలి, ఎంత కాలంలో తగ్గుతుంది. సో డెఫినెట్గా హోమియోపతిలో దీనికి కనెక్షన్ అనేది ఉంటుంది. సో డాక్టర్, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, కుమారి పిఠాపురం నుంచి. కుమారి గారు మాట్లాడండి. మేడం నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మేడం నాకు మోచే దగ్గర దుమ్ము నొప్పి వస్తుందండి. మోచేయి దగ్గర, ఓకే మోచేయండి, ఓకే. అది ఎక్కువగా కొంచెం తిమ్మిరిగా కూడా ఉందండి. మీకు ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది? మాకు ఒక 4 రోజుల బట్టి నుంచి ఉన్నది మేడం. ఓకే. సో మీ రిపోర్ట్స్ చెప్పించినప్పుడు మీకు డాక్టర్స్ ఏం సమస్య ఉన్నదని చెప్పారు? అంటే కొంచెం అరిగింది అన్నారండి. ఓకే అండి. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? ఓకే అండి, ఏజ్ ఎంత? 32 మేడం. ఓకే. మీకు వెయిట్ అనేది మీరు మీ హైట్ ప్రకారంగా నార్మల్గా ఉన్నారా, ఎక్కువగా ఉన్నారా? నార్మల్ 60 అన్నా మేడం. ఓకే అండి, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ లాంటివి? ఏమీ లేవు. ఓకే అండి. ప్రెసెంట్గా మీరు ట్రీట్మెంట్ ఏమైనా వాడుతున్నారా, వాడతలేరా? ఓకే అండి, ఫైన్. సో కొరగా అడిగింది మోచేయి దగ్గర అరగడం అనేది ఉన్నది, చాలా కాలం నుంచి ఉన్నది, ఎక్కువ టైం నుంచి ఉంది, మెడిసిన్స్ వాడుతున్నారు. సో జనరల్గా ఎప్పటికైనా కూడా మీకు ఏ ఏజ్లో అయినా సరే ఎక్కడైనా కూడా బాడీలో ఏ జాయింట్లో కూడా అరగడం అనేది ఉన్నది అంటే డెఫినెట్గా మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది మీరు ఒక మంచి హెల్దీ డయట్ తీసుకోవడం. అరగడం జరుగుతున్నదంటే మీరు ఫస్ట్ వచ్చేసి కాల్షియం, విటమిన్ D3 అండ్ ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోవాలి మీ ఫుడ్లో. మీరు వెజిటేరియన్ ఉన్నారా, నాన్ వెజిటేరియన్ ఉన్నారా, దానికి జనరల్గా రిలేషన్ ఉండదు. ప్రోటీన్ అనేది వెజిటేరియన్ ఫుడ్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇవి 3 పదార్థాలు మీ ఫుడ్లో ఉన్నప్పుడు మీ అరగడం అనేది ఫాస్ట్గా జరగదు. సో ఎవరికైతే ఏ బాడీలో కూడా ఎక్కడైనా కూడా అరగడం ఉన్నది, ఆస్టియోఆర్థరైటిస్ కానీ ఎక్కడైనా కూడా బోన్స్ అరుగుతున్నాయి అని డాక్టర్స్ చెప్పారంటే డెఫినెట్గా మీరు ఇది ఫస్ట్ గుర్తుంచుకోవాలి. దీంతో పాటు ఎక్కడైనా అరగడం ఉన్నప్పుడు జనరల్గా జాయింట్ మోబిలిటీ తగ్గిపోతుందంటే పెయిన్ ద్వారా, పెయిన్ వల్ల జనరల్గా మన పర్సన్ ఏమి అనుకుంటారు, పెయిన్ వస్తుంది కాబట్టి దానికి ఎక్సర్సైజ్ కానీ వర్క్ కానీ తగ్గించేస్తారు. సో మీకు ఎప్పుడైతే ఎక్కువగా పెయిన్ ఉందో డెఫినెట్గా మీరు మామూలుగా వర్క్ అనేది ఇవ్వండి ఆ జాయింట్కి. మోకాలైనా సరే, మీ చేతులైనా సరే, ఎక్కడైనా సరే మీకు ఆ వర్క్ అంటే మూవ్మెంట్ అనేది ఆగిపోయినప్పుడు మీ ఆర్థరైటిస్ ప్రాబ్లం డెఫినెట్గా ఎక్కువగా అవుతుంది. సో ఇవి 2 మీరు చేసుకుంటా హోమియోపతి మెడిసిన్స్ వాడితే మీకు ఇది ఫర్దర్గా ఇక్కడే స్టాప్ అయిపోతుంది, ఇంకా ఫర్దర్గా డీజనరేషన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇప్పటిదాకా ఆస్టియో ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి డాక్టర్ని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. సో డాక్టర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ప్రధాన కారణాలు ఏంటి, అసలు ఎందుకు వస్తుంది? సో మేజర్గా రూమెటాయిడ్ ఆర్థరైటిస్ అంటే జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చేది వెయిట్ బేరింగ్ జాయింట్స్లో, అంటే మన బాడీ దేనిపైన వెయిట్ బాగా అబ్జార్బ్ చేస్తుంది, ఏ పార్ట్స్ మీద బాడీ వెయిట్ అనేది నిలబడుతుంది దానికి అఫెక్ట్ చేస్తుంది. బికాజ్ మన బాడీ వెయిట్ పూర్తిగా మోకాళ్ళు యాక్సెప్ట్ చేస్తుంది. సో కాకపోతే రూమెటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడాలంటే రూమెటాయిడ్ ఆర్థరైటిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమెటాయిడ్ ఆర్థరైటిస్ అంటే చిన్న జాయింట్స్ లోపల, స్పెషల్గా ఈ ఫింగర్స్ చిన్న ఏదైతే వేళ్ళు ఉంటాయో దాంట్లోపల మనకు ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ మేజర్గా జాయింట్ లోపల ఉన్న వాపు, ఇదే జాయింట్ పైన ఉన్న వాపుకి మనం రూమెటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అంటాము. ఒక జాయింట్ లోపల కార్టిలేజ్ ఉంటుంది, సైనోవెల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది, దానికి ప్యాక్ చేయడానికి ఒక 3 to 4 లేయర్స్ అనేది ఉంటుంది. సో ఈ షీట్స్ ఏదైతే ఉంటాయో, ఈ లేయర్స్ ఏదైతే ఉంటాయో దానికి మనము అంటాము సైనోవియల్ షీట్స్, కానీ నార్మల్గా కార్టిలేజెస్ తర్వాత ఉన్న షీట్స్కి సాఫ్ట్ టిష్యూస్ అనేది అంటాం. సో ఇదేదైతే లేయర్స్ ఏదైతే ఉంటాయో జాయింట్ తర్వాత
దీనికి వాపు వచ్చినప్పుడు మనం రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది అంటుంటాం. కాకపోతే రూమేటాయిడ్ ఆర్థరైటిస్ చిన్న జాయింట్స్ లోపల ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. దీనికి మేజర్గా రెడ్నెస్, ఎక్కువగా రెడ్ అయ్యి వాపు రావడం. ఎవరికైతే రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, సపోజ్ ఒక ఫింగర్లో వచ్చిందంటే బాగా ఎక్కువ రెడ్గా అయ్యి అండ్ స్వెల్లింగ్ అనేది ఉంటుంది, మూవ్మెంట్ అనేది డిఫికల్ట్ అయిపోతుంది, స్టిఫ్నెస్ అనేది బాగా ఉంటుంది. సో ఈ ప్రాబ్లం మేజర్గా మార్నింగ్ లేసినప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఎండ కొంచెం ఎక్కువ అయిన తర్వాత ఈ ప్రాబ్లం అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. సో ఇది రూమేటాయిడ్ ఆర్థరైటిస్. సో మేజర్గా రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఇంకా ఆస్టియో ఆర్థరైటిస్కి వచ్చిన ఇది మేజర్ డిఫరెన్స్ ఏంటంటే రూమేటాయిడ్ ఆర్థరైటిస్ చిన్న చిన్న జాయింట్స్లో వస్తుంది, అదే ఆస్టియో ఆర్థరైటిస్ పెద్ద జాయింట్స్లో వస్తున్నది, వెయిట్ బేరింగ్ జాయింట్స్లో వస్తుంది. రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది జనరల్గా ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అనేది ఉండదు. కాకపోతే మనం 13 years 14 years 15 yearsలో ఏజ్లో కూడా మనం చూస్తూ ఉంటాము రూమేటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే దీంట్లో 2 types ఆఫ్ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఉంటుంది. మన బ్లడ్ టెస్ట్లో RA ఫ్యాక్టర్ ఎంత ఉన్నది అది చూసి మనం దానికి డయాగ్నోస్ చేస్తాము అది రూమేటాయిడ్ ఆర్థరైటిసా కాదా. చాలామందికి RA ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ ఉంటుంది, అలాంటి వాళ్ళకు మనం నార్మల్గా సీరో పాజిటివ్ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. అదే RA ఫ్యాక్టర్ అనేది బ్లడ్ టెస్ట్లో నెగిటివ్ వస్తున్నది అయినప్పటికీ మీకు అన్ని RA రూమేటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు ఉన్నాయి, ఇబ్బంది ఉన్నదంటే దానికి మనం సీరో నెగిటివ్ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. సో ఈ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ జనరల్గా ఏజ్ రిలేటెడ్ కాదు. కాకపోతే ఎవరికైతే ఎక్కువగా ఇన్ఫ్లమేషన్స్ వస్తున్నాయో వాళ్ళు ఈ RA ఫ్యాక్టర్ది టెస్ట్ ఒకసారి తప్పకుండా చేయించుకోవాలి. డాక్టర్ కాలర్ లైన్లో ఉన్నారు భాస్కర్ గారు విశాఖపట్నం నుంచి. భాస్కర్ గారు మాట్లాడండి. నమస్తే మేడం గారు. నమస్తే భాస్కర్ గారు, చెప్పండి. మేడం గారు మాకు ఎడం దగ్గర సర్జరీ అయిందండి పడిపోతే. ఓకే, ఎప్పుడు జరిగింది సర్జరీ? హలో సార్, సర్జరీ ఎప్పుడు జరిగింది సార్? 9/5 జరిగిందండి. ఓకే. అయితే అక్కడ పెయిన్ తల దగ్గర మండ దగ్గర పెయిన్ వస్తుందండి, చిన్న రౌండ్గా చిన్న దుమ్ము చిన్నది హోల్లా ఉందండి, అక్కడ పెయిన్ వస్తుంది మేడం గారు మండ దగ్గర, ఏంటో తెలియట్లేదండి. ఓకే అండి. సో దీనిపైన మీకు ఎక్కువగా వాపు కానీ బ్లడ్ రావడం కానీ వైట్ డిశ్చార్జ్ వైట్ మటీరియల్ ఏమైనా రావడం జరుగుతుందా? అలాంటిది లేదండి, సర్జరీ అయింది కదండి మండ దగ్గర అండి, అసలు ఏం లేదండి, చిన్న లైట్గా చిన్న వాపున ఉంటుందండి, పెయిన్ వస్తుందండి, చెయ్యి పైకి కిందకి చేయలేకపోతుంది. ఓకే అండి, మీరు దీని గురించి డాక్టర్కి కన్సల్ట్ అయ్యారా అవ్వలేదా? డాక్టర్కి సర్జరీ అయినప్పుడు ఇక్కడ పెయిన్ వస్తుందని అడిగారండి ఎక్స్రే చూసినప్పుడు. అయితే లైట్ గా వస్తుందని నేను చెప్పాను. ఓకే. అయితే విరిగిపోయిన సర్జరీ చేసి వదిలేశారండి, ఇప్పుడు చూస్తే పెయిన్ వస్తుంది మేడం గారు అది. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్కి ఒక సర్జరీ జరిగింది యాక్సిడెంట్ అయిన తర్వాత, ప్రజెంట్గా ఒక దగ్గర కొంచెం పెయిన్ వస్తుంది, స్వెల్లింగ్ అనేది ఉంటుంది. సో జనరల్గా ఇది పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్ అనేది అంటాము, సర్జరీ తర్వాత అయిన కాంప్లికేషన్. సో నేను ఒక సజెషన్ ఇస్తాను, మీరు కొన్ని రోజులు ఆగి మళ్ళీ ఒకసారి దీని గురించి టెస్ట్ అనేది చేయించుకోండి. డాక్టర్ అనేది నార్మల్గా ఎక్స్రే కానీ MRI స్కాన్ అనేది రాసిస్తారు. మీరు ఎక్కడైతే సర్జరీ చేయించుకున్నారో మళ్ళీ అక్కడ ఒకసారి కన్సల్ట్ అవ్వండి. దాంట్లో రిపోర్ట్స్లో MRIలో ఏం వస్తుంది కరెక్ట్గా మనకు అర్థమవుతుంది. బికాస్ అది సాఫ్ట్ టిష్యూలో ఏమైనా ప్రాబ్లం ఉన్నది, ఇన్ఫ్లమేషన్ ఉన్నదంటే మీకు కరెక్ట్గా లోపల ఏం జరుగుతుంది అది అర్థమవుతుంది. సెకండ్ వచ్చేసి ఈ MRI బేసిస్ పైన మీరు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేది కొన్ని స్టార్ట్ చేయండి. దీంతో పాటు కొన్ని ఫుడ్లో కొంచెం సపోజ్ మీరు ఎక్కువగా మైదా పిండి లాంటి పదార్థాలు తీసుకుంటున్నారు, బయట అవుట్ సైడ్ ఫుడ్ ఏమైనా తీసుకుంటున్నారు, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ కానీ తీసుకుంటున్నారంటే ఒక మంచి హెల్దీ ఫుడ్ అనేది మీరు తీసుకోండి. విటమిన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ అనేది మీరు తీసుకోండి. దీంట్లోపల జంక్ ఫుడ్స్ ఏదైతే అంటామో అది అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీకు సపోజ్ ఎక్కడైనా విటమిన్ డెఫిషియన్సీ ఉంటే అది కవర్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మీరు చేస్తే మీకు తగ్గిపోతుంది. దీనికి జనరల్గా పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్ అంటూ ఉంటాం. డాక్టర్, నిర్ధారణ పరీక్షలు ఏంటి రూమటాయిడ్ కానీ ఆస్టియో కానీ? ఓకే. సో మేజర్గా రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ ఆస్టియో ఆర్థరైటిస్లో రూమేటాయిడ్ ఆర్థరైటిస్లో మనం ఓన్లీ బ్లడ్ టెస్ట్ మాత్రమే సజెస్ట్ చేస్తూ ఉంటాము. దీనికి రూమేటాయిడ్ ఆర్థరైటిస్లో స్పెషల్గా RA ఫ్యాక్టర్, ESR అండ్ CRP అండ్ NT-CCP ఇది ప్రధానంగా మనం టెస్ట్ అనేది చేపిస్తూ ఉంటాం. అదే ఆస్టియో ఆర్థరైటిస్లో మేజర్గా ఎక్స్రే మాత్రమే మనకు ఇనఫ్ ఉంటుంది మీకు ఆర్థరైటిస్ ఎంత స్టేజ్ ఉంది అది చూడడానికి. సో మేజర్గా డిఫరెన్షియేటింగ్ పాయింట్ ఏంటంటే రూమేటాయిడ్ ఆర్థరైటిస్లో
మనకు ఓన్లీ బ్లడ్ టెస్ట్ మాత్రమే అవసరం వస్తుంది. ఆస్టియోఆర్థరైటిస్లో ఎక్స్రే మాత్రమే అవసరం వస్తుంది. కాకపోతే బ్లడ్ టెస్ట్ డాక్టర్స్ అనేది కొంచెం అడ్వైస్ చేస్తారు, సేమ్ ఏదైతే రుమేటో ఆర్థరైటిస్కి మనం రాస్తామో అది. సో మనకు రుమేటో ఆర్థరైటిస్ అండ్ ఆస్టియోఆర్థరైటిస్ కంబైన్ ఉంటే మనకు అర్థమవుతుంది. కొంతమంది పేషెంట్స్కి రుమేటో ఆర్థరైటిస్ అండ్ ఆస్టియోఆర్థరైటిస్ కంబైన్ కూడా ఉంటుంది, అంటే రెండు ఉన్నాయి. జనరల్గా స్పెషల్గా ఇది ఆడవాళ్ళకి ఉంటుంది, ఎవరికైతే 40 years క్రాస్ అయిపోయారు వాళ్ళకి. సో రుమేటో ఆర్థరైటిస్ ఆస్టియోఆర్థరైటిస్ కూడా కంబైన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు ఆర్థరైటిస్ వచ్చాక సర్జరీ చేయించుకుంటారు, లేదంటే మందులు వాడుతుంటారు. సో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ చేయాలి? ఎస్, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లు ఆస్టియోఆర్థరైటిస్లో అరగడం ఉంటుంది కాబట్టి ప్రోటీన్, కాల్షియం అండ్ విటమిన్ D3 ఉన్న ఫుడ్స్ అనేది మీరు ఎక్కువగా తీసుకోవాలి. అదే రూమేటో ఆర్థరైటిస్ లోపల జనరల్గా ఇన్ఫ్లమేషన్ ఏదైతే వాపు ఉంటుందో దాంట్లో ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నప్పుడు చాలామందికి, స్పెషల్గా హెవీ ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు స్వెల్లింగ్ అనేది ఎక్కువగా అవుతున్నది. సో అలాంటి వాళ్ళు స్పెషల్గా రుమేటో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ హెవీ ప్రోటీన్స్ అనేది తగ్గించుకోవాలి. అదే ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ప్రోటీన్స్ అండ్ కాల్షియం అనేది ఎక్కువగా తీసుకోవాలి. అండ్ రెండిట్లో జాయింట్ మూవ్మెంట్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి రెండు మేజర్గా డిఫరెన్సెస్ ఎవరైతే ఫాలో చేస్తారో, దీంతో పాటు మెడిసిన్స్ వాడతారో వాళ్ళకి రుమేటో ఆర్థరైటిస్ కానీ ఆస్టియోఆర్థరైటిస్ కానీ పర్మనెంట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది స్పెషల్గా మన హోమియోకే ఇంటర్నేషనల్. డాక్టర్, వంశపారంపర్యంగా ఈ ఆర్థరైటిస్ అనేది వస్తుందా? ఎస్, సో జనరల్గా రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఎవరికైతే ఫ్యామిలీలో ఉన్నది, సపోజ్ ఒక మహిళకి 40 years ఏజ్ ఉన్నది, రూమేటాయిడ్ ఆర్థరైటిస్ సడన్గా వచ్చింది. సో అలాంటి ఫ్యామిలీలో మనం ఫస్ట్ హిస్టరీ తీసుకునేటప్పుడు అడుగుతాం, మీ ఫ్యామిలీలో ఎవరికైనా రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నది అంటే డెఫినెట్గా వాళ్ళ రిలేషన్ ఎంత ఉన్నది అది మనం జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేసి రూమేటాయిడ్ ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. కాకపోతే సపోజ్ ఈ ఫీమేల్కి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎంత ఉంటాయి అది వాళ్ళ లైఫ్ స్టైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. రూమేటాయిడ్ ఆర్థరైటిస్ జనరల్గా ఒక జెనెటిక్ డిసార్డర్ అనేది మనం అనుకోవచ్చు. కాకపోతే ఈరోజు లైఫ్ స్టైల్ మంచిగా లేకపోవడం, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల రూమేటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ మీ ఫ్యామిలీలో లేకున్నా కూడా వచ్చే అవకాశాలు అనేది ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. సో ఎస్, ఆర్థరైటిస్ ఒక జెనెటిక్ డిసార్డర్ ఉన్నది, కాకపోతే ఈరోజు ఒక మంచి లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల ఇది జెనెటిక్ డిసార్డర్ మనం స్ట్రిక్ట్గా దీనికి అనము. ఓకే డాక్టర్, పుల్లయ్య గారు కర్నూలు నుంచి లైన్లో ఉన్నారు. పుల్లయ్య గారు మాట్లాడండి. నమస్తే సార్, చెప్పండి. వెన్నునొప్పి సార్. ఓకే, ఎప్పటి నుంచి సార్ మీకు? నెలన్నర అయితే మేడం. ఓకే, ఎక్స్రే కానీ ఏమైనా మీరు టెస్ట్ చేయించుకున్నారా, డాక్టర్కి కన్సల్ట్ అయ్యారా? లేదు మేడం, 2 సార్లు వేసినాం, టాబ్లెట్లు ఇచ్చినారు. మీరు ఏం పని చేస్తారు సార్? వ్యవసాయం మేడం. ఓకే అండి, సరే నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. వెన్నునొప్పి, మెడకాడ నరాలు కూర్చుంటాయి మేడం, మెడకాడ వెన్నునొప్పి. తిమ్మిర్లు ఏమైనా ఉన్నాయా? లేవు మేడం, ఏం లేవు, కాళ్ళ నొప్పులు ఊగంగా. ఫైన్, ఇస్తాను, మీకు ఆన్సర్ ఇస్తాను. సో జనరల్గా మీకు ఏదైతే ప్రాబ్లం ఉంది అది అరగడం జరుగుతుంది. మీరు అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీకు హార్డ్ వర్క్ ఉంటుంది. మీరు కంపల్సరీ ప్రోటీన్, నేను చెప్పినట్లు ప్రోటీన్, కాల్షియం, విటమిన్ D3 అనేది ఎక్కువగా తీసుకోండి ఫుడ్లో. దీంతో పాటు మీకు పెయిన్ కిల్లర్స్ జనరల్గా ఇస్తారు, అది టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది. దీనికి మీరు సరిగ్గా అయినా ఎక్సర్సైజెస్ అనేది చేయండి. డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు, మీరు మళ్ళీ ఒకసారి వేరే డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ ఉంటారు వాళ్ళ దగ్గర వెళ్ళండి. మీకు కరెక్ట్గా మీకు ఎక్సర్సైజెస్ ఏవి చేయాలి, మీకు ఎట్లా బరువు లేకుండా మీరు వర్క్ చేయాలి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఎక్కడెక్కడైతే పెయిన్స్ వస్తున్నాయో దానిపైన మీరు ఎక్కువగా బరువు తీసుకోకండి, ఎక్కువగా ఉంగడం అనేది చేయకండి, బరువు లేపడం అనేది తగ్గించుకోండి ప్రెజెంట్గా. ప్లస్ మీరు మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మీరు ఫాలో చేయండి. కాకపోతే దీంతో పాటు మీ దగ్గర ఏమైనా హోమియోకే ఇంటర్నేషనల్ లేకపోతే హోమియోపతి క్లినిక్స్ ఉన్నాయంటే డెఫినెట్గా మీరు హోమియోపతి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఒక 1 year 2 years తర్వాత మీకు సర్జరీ అనేది మీకు డెఫినెట్గా రాదు. ఇవన్నీ చేసుకుంటూ మీకు దీనికి మంచి ఇంప్రూవ్మెంట్స్ అనేది ఉంటాయి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. రుమటాయిడ్ అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. స్టే ట్యూన్ టు సాక్షి.